ఆర్డర్ అయితే పడింది 58 అయితే పడింది. 3 కిలోమీటర్ అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. లేట్గా అయితే మళ్ళీ మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. చూడండి 12:04 అయితే అయింది. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాము. 10 రూపాయలు ఆర్డర్ అయితే వేసాడు. మిత్రులు భోజీ టైం వచ్చేటప్పటికి 2:49 ఇప్పుడు ఆర్డర్ అయితే వేసాడు. ఇది మరీ దారుణం అయితే దారుణము. చాలా చూడండి అసలు 100 రూపీస్ రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ 19 రూపీస్ అంట. ఏం చేద్దాం, యాక్సెప్ట్ అయితే కొడదాము. టైం చూసి 3:50 3:27 అయితే అయింది. ఒక నిమిషం అయితే మాట్లాడేలోపు అయితే అయింది. ప్లస్ చూసుకోవచ్చు ఇక్కడ 366 ప్లస్ 438 అయితే అమౌంట్ అయితే అయింది. లాగిన్ టైం వచ్చి చూడండి ఒకసారి. ఇంకా నాకు 19 ఆర్డర్లు అయితే డెలివరీ చేశా. ఇంకా నాకు ఉన్నది 7 ఆర్డర్లు. ఇన్సెంటివ్ కూడా చూపించట్లేదు నాకు. చూడండి అసలు మిస్ అయ్యాడు ఇన్సెంటివ్ అని అయితే చూపిస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తుంటే నేను ఏ వీడియో చేసి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు సండే మనకి స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్ ఉందో చూసుకుందాం. ఇప్పటికి 11:51 అయితే అయింది. నేనైతే 12 గంటలకి అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాను. మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆఫర్ వచ్చేటప్పటికి ఏదో స్పెషల్ మ్యాచ్ డే అని చెప్పేసి అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 1 అయితే ఉంది. 45 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. 1 to 4 వచ్చేప్పటికి 60% అయితే ఉంది. 6 నుంచి 10 వచ్చేటప్పటికి 50 రూపీస్ అయితే ఇస్తున్నాడు. ఇంకా మనకి ఏ రకంగా ఆఫర్లు ఉన్నా చూసుకుందాం. పీక్ చార్జ్ వచ్చేప్పటికి ఎట్లా ఉందని చూసుకుందాం. ఇది వచ్చేప్పటికి స్పెషల్ పీక్ సర్జ్ అంటే వచ్చేప్పటికి 4 నుంచి 6కి వచ్చేటప్పటికి స్నాక్ టైం. ఇది స్నాక్ టైం వచ్చేప్పటికి 65 రూపీస్ అయితే ఒక్కొక్క కార్డుకి అయితే ఇస్తున్నాడు. స్పెషల్ మ్యాచ్ డే, స్పెషల్ స్నాక్స్ డే, లేట్ నైట్ చేసే వాళ్ళకి 11 to 12 వచ్చేప్పటికి 30 రూపీస్ అయితే ఇస్తున్నాడు. 12 నుంచి 1 వచ్చేటప్పటికి 30 ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ 30 రూపీసే ఉంది. మార్నింగ్ 6 వరకు, నైట్ 11 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే ఒక్కొక్క కార్డుకి వచ్చేప్పటికి 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంది. మన బండి మైలేజ్ వచ్చేటప్పుడు బండికి ఎన్ని కిలోమీటర్లు తిరిగినా చూసుకుందాం ఒకసారి. 1 కిలోమీటర్లు ఒకసారి చూసుకుందాం. 3495 అయితే అయింది. ట్రిప్ చేద్దాం. ఇది ట్రిప్పే చూసుకోవచ్చు. 155 ఇది నిన్నటిది. 0 అయితే చేద్దాం. పెట్రోల్ వచ్చేప్పటికి పెట్రోల్ నిన్న వేయించిన తర్వాత ట్రిప్ బి వచ్చేప్పటికి నేను పెట్రోల్కి మాత్రమే చెక్ చేసుకుంటాను. ట్రిప్ బి చూసుకోవచ్చు. నిన్న పెట్రోల్ 300 రూపీస్ పెట్రోల్ వేసిన తర్వాత వచ్చేటప్పటికి 7 కిలోమీటర్ అయితే తిరిగింది. 3495. ట్రిప్ వచ్చేప్పటికి 0 ఉంది. చూసుకుందాం మీరు ఎన్ని కిలోమీటర్ మంది తిరుగుతుందని చెప్పి. ఆఫర్స్ మనకి ఏ రకంగా అని చెప్పేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. 12 గంటలకి అయితే లాగిన్ అయితే 12 గంటల నుంచి మనం ఈరోజు వచ్చేప్పటికి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తాం, ఎన్ని అవర్స్ అనేది టార్గెట్ అయితే చేస్తాము. ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే పడింది 58 అయితే పడింది. 3 కిలోమీటర్ అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. లేట్గా అయితే మళ్ళీ మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. చూడండి 12:04 అయితే అయింది. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాము. రీడింగ్లోనే మళ్ళీ అయితే ఇచ్చేసాడు. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. వెళ్ళిపోయారు. ఒకే రెస్టారెంట్ కాబట్టి వెళ్ళి పికప్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ డెలివరీ అయితే అయింది. డెలివరీ అయితే కంప్లీట్ అయితే కొట్టేసాను. తిరుగుతూనే ఉంది. మనకి ఫస్ట్ డెలివరీకి వచ్చేప్పటికి 75 అయితే ఇచ్చాడు. ఇంకొక ఆర్డర్ అయితే చేతిలో ఉంది. ఇది కూడా డెలివరీ చేయాలి. ఇది లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా తెలియదు, చూద్దాము. హౌస్ నెంబర్ C9 ఇది వచ్చేప్పటికి C బ్లాక్. మరి కూడా ఆల్రెడీ వచ్చేటప్పటికి G బ్లాక్లో ఉన్నాను. ఇప్పుడు C బ్లాక్ అయితే వెళ్ళేసి ఆర్డర్ అనేది డెలివరీ చేద్దాం. చూడవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఉంది. వెళ్ళి డెలివరీ చేసేద్దాం. సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయితే కొట్టేసాం. మనకి ఈ ఆర్డర్కి వచ్చేటప్పటికి 58 అయితే అమౌంట్ అయితే ఇచ్చాడు. 10 రూపాయలు ఆర్డర్ అయితే వేసాడు. మిత్రులు భోజీ టైం వచ్చేటప్పటికి 2:49. టోటల్ వచ్చేప్పటికి 23 నిమిషాలు అయితే పడుతుంది. పికప్ డెలివరీ టైం. డిస్టెన్స్ వచ్చేప్పటికి 9 కిలోమీటర్ అయితే చెప్తుంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఎక్కడ ఇది ఆర్డర్ అనేది చెప్పేసి వెళ్ళి పికప్ చేసుకుందాం. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. రెడీగా ఉంది. నెక్స్ట్ ఆర్డర్ అనేది డెలివరీ చేసి కిందకైతే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 3:26 అయితే అయింది. ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్స్ చేసుకున్నాం, ఎన్ని ఆర్డర్స్ అనేది డెలివరీ చేసామో ఒకసారి చూసుకుందాం. 3:27 అయితే అయింది. ఒక నిమిషం అయితే మాట్లాడేలోపు అయితే అయింది. ప్లస్ చూసుకోవచ్చు ఇక్కడ 366 ప్లస్ 438 అయితే అమౌంట్ అయితే అయింది. లాగిన్ టైం వచ్చేసి 3 hours 26 minutes అయితే లాగిన్లో ఉన్నాను. 11 ఆర్డర్ అయితే ఇప్పటివరకు అయితే డెలివరీ చేశాను. మనకి ఈ అమౌంట్ ఎంత అవుతుందని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. 366 ప్లస్ 438 ఆల్రెడీ వేసి పెట్టేశాను. 366 ప్లస్ 438 టోటల్ వచ్చేప్పటికి 804 రూపాయలు అయితే అయింది మనకి ఇప్పటివరకు. కేవలం 3 గంటల 26 నిమిషాల్లో వచ్చేప్పటికి మనకి 804 రూపాయలు అయితే అమౌంట్ అనేది ఎర్నింగ్ అయితే అయింది. ఇప్పుడు ప్లస్ వచ్చేప్పటికి ఇంకొక ఆర్డర్ అయితే మనకి పడింది. ఇది వచ్చేప్పటికి 77 అనుకుంటా. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకునేసి డెలివరీ చేసేద్దాం. ఇప్పుడు ఆర్డర్ అయితే వేసాడు. ఇది మరీ దారుణం అయితే దారుణము. చాలా చూడండి అసలు 100 రూపీస్ రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ 19 రూపీస్ అంట. ఏం చేద్దాం, యాక్సెప్ట్ అయితే కొడదాము. టైం చూసి 3:51 అయితే అయింది. వెళ్ళి డెలివరీ చేద్దాం. ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పేసి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది చూసుకోండి ఒకసారి. అరే బూత్గేర్ క్రాసా? చూద్దాం ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడని చెప్పేసి.
బూదుగేరి క్రాస్ వెళ్ళి పికప్ చేసుకొని డెలివరీ అయితే చేద్దాం. అయితే డెలివరీ అయిపోయింది. మనకు వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 19 రూపాయలు వచ్చేప్పటికి లోడింగ్లో ఉంది. మనకి ఇప్పుడు ఈ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ ఇచ్చాడు చూడండి ఒకసారి. 102 అయితే అమౌంట్ అయితే ఇచ్చాడు. డెలివరీ అయితే అయిపోయింది. లొకేషన్ చూసుకున్నారు అసలు ఎట్టా ఉందని చెప్పేసి. నిజంగా అయితే మాత్రం భలే ఉంది అసలు లొకేషన్. అసలు ఇళ్ళు అన్నీ ఒకటేలా ఉన్నాయి, అన్ని విల్లాస్ ఇవి. ఇంకా ముందుకెళ్ళేందుకు చూపిస్తాను చూడండి. ఆ సెంటర్ వ్యూ నుంచి ఇటు వెళ్ళామంటే సెంటర్ వ్యూ నుంచి చూపిస్తాను ఎట్లుంటుందని. అసలు ఎలా ఉందని చెప్పేసి. అసలు హౌస్ చూడ ఎలా ఉంది. దీన్ని అయితే విల్లా అయితే అంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇలాగైతే ఉన్నాయి చూడొచ్చు. కొత్తగా అయితే రెడీ అయితే అయింది. బాగుంది కదా లొకేషన్. ఇలాంటి దాంట్లో అయితే ఉండాలి. మనకు ఒకరోజు వాళ్ళ టైం పర్మిషన్ ఇస్తే లోపలికి ఏదైనా ఖాళీగా ఉండేది వెళ్ళి అయితే చూపించచ్చు. చూసారుగా ఎలా ఉందని చెప్పేసి. ఇలా అయితే ఉండాలి. మనమైతే జోన్లోకి అయితే వెళ్ళిపోదామప్ప. మనకి లేట్ అయిపోతుంది. చూసుకుంటే ఎక్కడే చూసుకొని ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. మన జోన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 7:37 అయితే అయింది. దరిద్రం ఎలా ఉందంటే జబ్బు తీసుకున్న వెనకనే కొట్టుకొని అయితే వచ్చింది నాకు ఈరోజు. నేను మార్నింగ్ చేసుకుని ఒకే ఒక తప్పు ఏమంటే స్లాట్స్ మొత్తం అన్ని బుక్ చేసుకోకుండా నేను ఏం చేయాలంటే ఒక్కొక్క స్లాటే ఫస్ట్ వచ్చేప్పటికి 12 నుంచి 4 అయితే స్లాట్ బుక్ చేసుకున్నా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి 5 నుంచి 5:30 వరకు చేసా. మళ్ళీ ఆ స్లాట్ అయితే చేయలేదు. మళ్ళీ 6 నుంచి చేయలేదు. మళ్ళీ 6 గంటలకి అయితే స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. 6 to 7 అయితే బుక్ చేసుకున్నా. ఆ టైం నేను 7 to 11 ఉంటుంది కదా, ఆ షిఫ్ట్ అనేది బుక్ చేసుకున్నా అనుకున్నా. కానీ అదైతే బుక్ అయ్యలేదు. నా స్లాట్ బాగా చెక్ చేసుకోలేదు సరిగా. నేనైతే బుక్ అయ్యలేదు. అదేమైంది అవుట్ ఆఫ్ జోన్కి అయితే ఆర్డర్ వేసాడు. నాకు అవుట్ ఆఫ్ జోన్కి ఆర్డర్ వేస్తే ఆర్డర్ తీసుకెళ్ళినా డెలివరీ చేసిన. ఆడ వచ్చేటప్పటికి మొత్తం అయింది. ఆడే 7:20 7:18 అయితే అయింది. అప్పుడు చూసుకుంటే నాకు వచ్చేటప్పటికి స్లాట్ నాట్ బుకింగ్ ఆన్లైన్ ఈజ్ ఆఫ్లైన్ అని చెప్పేసి అయితే నాకైతే చూపించింది. స్లాట్ బుక్ చేయలేదని చెప్పేసి నాకైతే చూపించింది. చెక్ చేసుకుంటే స్లాట్ అనేది బుక్ చేసిండే నేను. అప్పుడు నేనేం చేసినాను, స్లాట్ అనేది మళ్ళీ బుక్ చేసా. స్లాట్ బుక్ చేసి మళ్ళీ ఆన్లైన్లోకి పోదామని చెప్పేసి అంటుంటే అది జోన్లో పోయిన దొరికేది మాత్రం నాకైతే ఆన్లైన్లోకి రావాలి. కానీ ఆన్లైన్లోకి అంటే జోన్లోకి రావడానికి నాకు ఆటి నుంచి ఇప్పుడు ఇతకు వచ్చేప్పటికి 7:30 అయితే 7:30కి అయితే నేనైతే ఆన్లైన్లోకి ఆన్లైన్లోకి అయితే వెళ్ళింది. అంటే 10 నిమిషాలు అంటే 7:18 నుంచి 7:30 అంటే 15 నిమిషాలు లేటు. అంటే కనీసం నేను 7:15 కన్నా జోన్లో ఉన్నట్టే కానీ ఆన్లైన్లోకి అయితే నాకు వెళ్ళేది. నేను 7:15కి అయితే జోన్లో లేను, అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాను కాబట్టి నాకైతే ఆన్లైన్లోకి అయితే పోలేదు. నేను చేసుకుని తప్పు ఏమంటే ఆ స్లాట్ బుక్ చేసుకోకుండా ఉండటం. స్లాట్ అనేది ముందుగానే బుక్ చేసుకుంటే నేను అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నా కూడా నాకు ఆన్లైనే ఉండేది. నేను అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాను కాబట్టి స్లాట్ బుక్ చేసుకోకుండా అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాను కాబట్టి నాకని చెప్పేసి ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు జోన్లోకి వచ్చిన తర్వాత అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళింది. అది కూడా ఎప్పుడు 7:30కి. తర్వాత వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ రాదు. ఇప్పుడు నేను చేసినా కూడా నాకు ఏ ఇన్సెంటివ్ రాదు. నాకు 170 కానీ 130 కానీ 100 రూపాయలు కూడా నాకు ఇన్సెంటివ్ రాదు. నేను ఇప్పుడు 26 ఆర్డర్ ఒకవేళ టార్గెట్ క్లియర్ చేయనా కూడా నాకు 300 ఇన్సెంటివ్ రాలేదు. ఇప్పుడు వరకు నేను ఎంత ఆర్డర్ చేసుకున్నాను కూడా ఒకసారి మీరు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇంకా నాకు 19 ఆర్డర్లు అయితే డెలివరీ చేశా. ఇంకా నాకు ఉన్నది 7 ఆర్డర్లు. ఇన్సెంటివ్ కూడా చూపించట్లేదు నాకు. చూడండి అసలు మిస్సెడ్ ఇన్సెంటివ్ అని అయితే చూపిస్తుంది. ఏం చేసేదానికి లేదు. మిస్సెడ్ ఇన్సెంటివ్ అంటే నేను ఇప్పటి నుంచి డ్యూటీ చేయనా కూడా అయ్యలేదు. అందుకని చెప్పేసి ఆ స్లాట్ అయితే బుక్ చేసుకున్నా కూడా వేస్ట్. చూడండి అసలు ముందే బుక్ చేసుకోవాలి. స్లాట్లు ఎవరికైనా ముందే బుక్ చేసుకోవాలి. ఒకే ఒక చిన్న తప్ప ఏమంటే నేను మార్నింగ్ అయితే బుక్ చేసుకోవాలి. 7:18 చూసుకొని స్లాట్ బుక్ చేసుకొని అవుట్ ఆఫ్ జోన్ నుంచి ఆ ట్రాఫిక్లో అటు ఇట్లా కష్టపడి వచ్చేసి 7:30 అయింది. 15 నిమిషాలు లేట్ అయింది. 15 నిమిషాలు లేట్ చేస్తున్నందుకు నాకు ఇన్సెంటివ్ అనేది చూపిలా. చూడండి నేను చేసిన తప్ప మీరు చేద్దండి. స్లాట్ అయితే కరెక్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయినాను. 7:40 అయితే అయింది. ఎర్నింగ్స్ అమౌంట్ చూసుకుంటే 1218 రూపాయలు. మళ్ళీ వచ్చేప్పటికి నేను ఉండే లాగిన్ టైంలో వచ్చేప్పటికి 6:55 అయితే లాగిన్లో ఉన్నాను. 19 ఆర్డర్లు అయితే డెలివరీ చేశాను. ఇన్సెంటివ్ అయితే నాకైతే ఏమీ రాదు. ఈ 1218 రూపాయలు అయితే ఉంది కదా, నేను 5 గంటల నుంచి అయితే నాకు ఆర్డర్స్ అయితే సరిగా రాలేదు. ఊరికి ఈవినింగ్ వెళ్ళిపోయినా బాగుండేది అనిపిస్తూ ఉంది నాకు. బండి కిలోమీటర్లు వచ్చేప్పటికి 95 కిలోమీటర్లు అయితే తిరిగింది. మైన్ మీటర్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేప్పటికి పెట్రోల్ది. ఇది వచ్చేప్పటికి 9591 అయితే తిరిగింది. మార్నింగ్ తీసుకుని కూడా
95 కిలోమీటర్లు అంటే 1200 1800 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్రోల్కి అంటే 200 పెట్రోల్ తినా కూడా 1000 రూపాయలు అయితే మనకైతే ఈరోజు పర్లేదు అయినా కూడా అంటే స్లాట్ అనేది పక్క అయితే బుక్ చేసుకోండి. నేను చేయని తప్ప మీరు ఎవరు కానీ చేయొద్దండి, సరేనా ఫ్రెండ్స్. ఒకలా ఉంది ఈరోజు ఒక 2.5 అయితే కొడదాం అనుకున్నా, 2500 అయితే కొడదాం అనుకున్నా. వచ్చింది 2 EMIలు అయితే కట్టాల్సింది, అది కట్టేద్దామని చెప్పేసి అనుకుని ఈ వారం వచ్చిన అమౌంట్లో. ఎందుకంటే ఈ వారం నుంచి చేసింది కూడా 3 రోజులు అయితే 4 రోజులు అయితే డ్యూటీ అయితే చేశాను. ఇన్సెంటివ్ రాలేదంటే ఒక రకంగా అయితే ఉంది, ఏం చేసేదానికి లేదు. నేను చేసిన తప్ప ఎవరు చేయొద్దండి. స్లాట్ అనేది పక్కా అయితే ఊరికి 2 సార్లు చెక్ చేసుకోండి స్లాట్ బుక్ అయిందా లేదని చెప్పేసి. సరే ఫ్రెండ్స్, ఇవిడైతే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. అందరికీ లవ్ యూ, టాటా బాయ్.